వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ సల్లచారు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు సల్లచారు చేసుకుంటున్నాము. అర్ధ కిలో పెరుగు తీసుకున్నా. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము. సగం చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, కలమాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగులో ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇందులోకి నీళ్ళు పోసుకున్నాం. ఇందులోకి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలిసింది కదా, పక్కకు పెట్టుకొని బియ్యం పిండి 2 చెంచాలు తీసుకొని ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పెరుగులో ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు పిండి కలుపుకున్నది కూడా ఇళ్ళనే కలుపుకోవాలి. ఇళ్ళనే కలుపుకొని మంచిగా కింద మీద కలగలిసేటట్టు కలపాలి. ఇప్పుడు దీన్ని పోసి పెట్టుకొని చారు మసాలా పెట్టుకుందాం. కలిసింది ఇప్పుడు మంచిగా. చారు మసాలా పెట్టుకుందాం. పోసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాగానే పెట్టుకున్నాం కదా. పోసి చేసుకుంటానికి నూనె పోసుకుంటున్నా. సరిపడా నూనె పోసుకోవాలి. ఎండుమిరపకాయలు పోసి గింజలు వేసుకుందాము పోపులా. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇట్లా ఇది బాగా మసలాలి. ఇప్పుడు మసులుతుంది. మంచిగా కలుపుకున్నాం. దీన్ని ఇట్లా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుందాం పొయ్యిని. ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం కదా. బూడాలకు మిర్చికి ఎట్లా కలుపుకుంటామో శనగపిండి అట్లా కలుపుకొని ఇట్లా చిన్న చిన్న పురుగులు లెక్క వేసుకుందాం. ఒక దిక్కు కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదా. చిన్న చిన్నగా ఇట్లా పునుగులు వేసుకోవాలి. ఇట్లా రౌండ్ వేసుకొని ఇవి సల్లచారులో కలుపుకోవాలి. బాగుంటాయి ఇట్లా. ఇది ఒకసారి మర్రేసుకుందాం శనగపిండి బూడాలను. మంచిగా కాలలేదు, ఇంకా మంచిగా కాలాలి.
ఇప్పుడు మంచి గాలినాయి కదా, తీసేసుకున్నాం ఇవి. ఇప్పుడు చారు మంచిగా మసిలింది కదా, ఇప్పుడు బంద్ చేసుకున్నాం. ఇక బంద్ చేసుకొని ఇందాక చేసిన బూడాలు ఉంటాయిగా, ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు ఈ చారులో ఈ బూడాలు అనేవి ఇలా వేసుకున్నాం. ఇట్లా వేసుకొని ఇట్లా మీదనే ఉంచుకోవాలి. ఇంతే ఇంతే నేను చెప్పినట్టు వేసుకోర్రి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా వేసుకోర్రి.